కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో తాడ్కోల్ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలను నిర్వహించారు. ఇక ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళ్తున్న 3 ఇసుక లారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించినట్లుగా ఎస్హెచ్ఓ మున్నూరు కృష్ణ తెలిపారు. ఇక ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇసుక చోరీకి పాల్పడుతుండటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈరోజు పెట్రోల్ కార్ తాడ్కోల్ చౌరస్తాలో పెట్రోలింగ్ చేసే సమయంలో 3 టిప్పర్ లారీలు ఇసుకతో రావడం జరిగింది. వాటిని కాపీ చెక్ చేయగా వాటికి ఎటువంటి బిల్స్ రాగానే గవర్నమెంట్ నుంచి అనుమతి పొందినట్టు ఏమి లేకపోవడంతో వాటిని తీసుకొచ్చి సీజ్ చేయడం జరిగింది. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రాసి పంపించేది, వాళ్ళు ఫైన్ చేసేస్తారు, మాకు ఆధారం లేదు. దీనిపైన మనకు గవర్నమెంట్ ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ప్లస్ దాంతో పాటు ఇది గవర్నమెంట్ శాండ్ కాబట్టి మనం దీనిపైన శాండ్ దొంగతనం ప్లస్ టీఆర్పీడీపీ యాక్ట్ కూడా పెడతాం. పబ్లిక్ ప్రాపర్టీ. ఈ రోజు పెట్రోల్ కార్ తాడ్కోల్ చౌరస్తాలో పెట్రోలింగ్ చేసే సమయంలో 3 టిప్పర్ లారీలు ఇసుకతో రావడం జరిగింది. వాటిని కాపీ చెక్ చేయగా వాటికి ఎటువంటి బిల్స్ రాగానే